అన్నీ ఉంటే ఇక్కడ చాలా ప్లేస్లో ఆల్రెడీ అయితే 10 ఎకరాలు చేశారు. దాన్ని 3 సంవత్సరాల రేటు ఒకటి కనుక ఇప్పటి వరకు ఆ రేటు తీసుకొని రాలేదు. అక్కడ అంతా వేరే జిల్లాలో పనిచేసేటప్పుడు అయితే కార్యక్రమం మాట్లాడుతున్నప్పుడు ఒక టైంకి ఆయిల్ పామ్కి మీకు 14,000 వస్తుంది అనేది మేము చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఆ సంఖ్య ఎంత అయిపోయింది? ఒక 20 దాటిపోయింది. 4 సంవత్సరాల్లోనే దాదాపు ఒక 50% తగ్గింది. ఇంకొకటి కొంతమంది రైతులకి సమస్య ఎట్లా వస్తుంది అంటే సార్ నేను ఎక్కువ ఉత్పత్తి చేస్తే మార్కెట్ రేట్ తగ్గిపోతుంది అని కూడా అవ్వాలి. ఉదాహరణకి ఈ సంవత్సరం యాసంగిలో మొక్కజొన్న చాలా చేశాను, చాలా ఎక్కువ పండించడం జరిగింది. దానివల్ల ఏమైంది? మార్కెట్లో రేట్ తగ్గిపోయింది. ఎంత ఉండే రేట్ మార్కెట్? మార్చ్ కానీ ఏప్రిల్లో మొక్కజొన్న ఎంతమంది చేశారు? చేశారు కదా. మార్చ్ నెలలో బయట మార్కెట్ రేట్ ఎంత ఉంటే 600 కదా. ఇంకా ఎక్కువ మంది చేసి ఉంటే 1,500 రూపాయలు. ఇంకా ఎక్కువ మంది చేసి ఉంటే మీకు కూడా మీరు ఆ క్వశ్చన్ నాకు కూడా అడగలుగుతుంది. సార్ నేను ఒకవేళ రేట్ పడిపోతే ఆయిల్ పామ్ ఎందుకు పడదు? ఎందుకు? దాంట్లో మెయిన్ ప్రధానమైన సమస్య అనేది భారతదేశంలో మనకి కావాల్సిన అటువంటి ఆయిల్లో దాదాపు ఒక 80% వరకు మనం మలేషియా నుంచి, ఇండోనేషియా నుంచి, వేరే దేశాల నుంచి దిగుమతి చేస్తాము.